గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ సార్ నేను స్కై డిష్ నుంచి వస్తున్నాను. డిష్ ఇన్స్టాలేషన్ కోసం సత్య గారు రిక్వెస్ట్ పెట్టారు. కూర్చోండి. ఎవర్రా? డిష్ టీవీ వాడు సత్య గారు కావాలంట. మా చిన్నోడు మరీ బాధ్యత లేకుండా తయారయ్యాడయ్యా. రిక్వెస్ట్ పెట్టగానే వచ్చేసాడు అన్న. అలా సాగుతుందాడికి. మా ఫ్యామిలీ కష్టాలు మీకు తెలీదు. అసలు మా తమ్ముడు గడు అప్లై చేయగల బ్యాంక్ కూడా ఉద్యోగం ఇచ్చారు. అడగానే పిల్ల పెళ్లి కొప్పేసుకుంది. రిక్వెస్ట్ పెట్టగానే ఎలా ఉంటాడో తెలియపోయి డ్రమ్ మోతడుకు నువ్వు వచ్చావు. ఆడు వైభోగం అలా ఉంది. అనయ్య సత్య స్కై డిషా? అవును సార్. ప్లీజ్ కమ్ విత్ మీ. అనయ్య స్టవ్ పైన సాంబార్ ఉంది, తిప్పుతూ ఉండు కొంచెం. పదండి. సార్ మీరు ఏమనుకోకపోతే ఒక విషయం అడుగుతాను సార్. మా అన్నల గురించేనా? అవును సార్. ఏం చేస్తూ ఉంటారు సార్ వీళ్ళు అసలు? ఇవాళ బుధవారం కదండి. మా పెద్దన్న ఏమో న్యూస్ పేపర్తో కిరీటాలు పడవలు చేసుకుంటున్నాడు, రెండోవాడేమో సైకిల్ టైర్తో ఆడుకుంటున్నాడు. మా నాన్నగారిని చూశారు కదా, చేతులకు నెయిల్ పాలిష్ అది వేసుకుంటూ టైంపాస్ చేస్తుంటారు. ఎక్కడైనా సార్? మరి ఇంట్లో లేడీస్? మా అమ్మగారు చిన్నప్పుడే పోయారు. మా అన్నయ్యలు ఇద్దరికి పెళ్ళిలో లేదు, ఉద్యోగాలు లేవు. నాకు ఉద్యోగం రాగానే పెళ్లి కుదిరింది. విలన్ అయిపోయాను వీళ్ళందరికీ. అంతులేని కథలో జయప్రద టైప్ అండి నేను. స్లీవ్లెస్ జాకెట్లను, ఒంటరి కష్టాలు. మీరు పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఎక్కడో అమ్మాయిని తీసుకొచ్చి అనవసరంగా ఈ మగ హాస్టల్లో పడకండి సార్. మరీ ఇలా చొరవ తీసుకుని చెప్తాను అనుకోకండి సార్. అందరికీ పెళ్ళిళ్ళు అయినా ఈ జాయింట్ ఫ్యామిలీలో కష్టం. అటువంటిది ఈ బ్యాచులర్ కొంపలో చాలా ఇబ్బంది పడిపోతారు సార్. ఎందుకంటే నేను కూడా జాయింట్ ఫ్యామిలీ జైలు పక్షనే సార్. ఆఖరికి మా ఆవిడకి ఐలేవి చెప్పాలన్నా వాట్సాప్ చేయాలి సార్. నేను ఎంతకన్నా చెప్తే బాగోదు సార్. మీ పేరేంటి బ్రదర్? సాయిబాబు అండి. నేను కూడా జయప్రదనే, కాకపోతే సిరిసిరి మొగలో జయప్రదలాగా మోగుగా రోధిస్తూ ఉంటా. తనే మేడం కిరణ్. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మేడం. ఏం చేస్తుంటారు శ్రవంతి ఆ క్యాండిడేట్? రోజు టిక్టాక్ వీడియోస్ చేస్తుంటాడు మేడం. చాలా టాలెంటెడ్. 4 lakh ఫాలోవర్స్ ఉన్నారు. పని లేనప్పుడు ఏం చేస్తుంటాడని కాదు శ్రవంతి, పని ఏం చేస్తుంటాడు అని. రియల్ ఎస్టేట్ మేడం. ఇప్పుడు అపార్ట్మెంట్ బయట టూలెట్ బోర్డ్స్ ఉంటాయి కదా మేడం, కిరణ్ తన ఫ్రెండ్స్ వెళ్ళి ఆ బోర్డులు పీకేస్తారు. అంటే ఇల్లు వెతికే వాళ్ళకి తెలియదు కదా మేడం. చచ్చినట్టు హాఫ్ మంత్ రెంట్ ఇవ్వాలి వాళ్ళు. ఫరెస్ట్ ఫెలోస్. ఏది ఇంకోసారి చూపెట్టు అబ్బాయిని. యుద్ధానికి సిద్ధం. ఎలా ఉంది? ఏంటి కిరణ్ ఇది అసహ్యంగా? మా ఫ్రెండ్స్ ఏదో సరదాగా ఇది మన ఫస్ట్ నైట్ రోజు ఇంటి బయట పెడదామని ప్లాన్ చేశారు. నేను నువ్వు చెప్పేశా. బుజ్జి బుజ్జి కాసేపు ఆ పోస్టర్ గురించి వదిలేసి హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం చెప్పు. మాల్దీవ్స్ వెళ్దామా? ఈ మధ్య సినిమా వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారట. యాక్చువల్లీ నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురా, ఫోటోలు దిగి ప్రెస్ వాళ్ళకి ఇద్దాం. లేకపోతే ఏంటి కిరణ్, మా నాన్న ఒప్పుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఒప్పుకోకపోతే హనీమూన్ కాదు కదా, పెళ్లి ఖర్చులు కూడా డబ్బులు లేవు మన దగ్గర. నువ్వు డబ్బుల గురించి ఆలోచించుకో, నేనేదో జుగాడు చేస్తానుగా. బుజ్జి బుజ్జి మీ నాన్న గురించి వదిలేసి మన హనీమూన్ గురించి చెప్పా. నువ్వు వెళ్ళు, నేను పార్లర్కి వచ్చి కలుస్తా. బాయ్ శ్రవంతి. ఆ డస్ట్బిన్లో పడే. కరెక్ట్ టైంకి వస్తారో బాబు. వస్తున్నా మేడం.
కంగారేంటి నీకు? ఇప్పటి వరకు ఎంత పోయిందే? 7,500. 7,500? హలో, అది ఒక్కరోజు లెక్క. ఈ 7,500తో కలిపి 2,87,500. రౌండ్ ఫిగర్ 3. దివ్యా, అమ్మా, నేను మీ సేవ వరకు వెళ్తున్నాను. మీరిద్దరూ భోజనం చేసేసేయండి, సరేనా? ఇదిగో అంట్లు కనుక సింక్ లో వదిలేస్తే మీ కంప్యూటర్ కిరోసిన్ పోసి తగలబెట్టేస్తా. సరే. మా అమ్మకి అసలు చారు పెట్టడమే రాదు. చెస్. 3 లక్షలు అప్పు పెట్టుకుని ఇంత ధీమాగా ఎలా ఉన్నావే అసలు? ఇప్పుడు నేను తిండి మానేసి ఆ మూల కూర్చొని జుట్టిర పోసుకొని సోకాలు పెడితే మీ నాన్న మా నాన్న వచ్చి డబ్బులు ఇస్తారా? లేదు కదా, మరెందుకే ఏడవడం? ఏదో ఒక రోజు పోలీసులు వచ్చి నిన్ను పట్టుకెళ్ళడం ఖాయం. ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకొని తమ్ముడు వస్తున్నాడు. అక్క, నీ వెడ్డింగ్ కార్డ్స్ వచ్చే. ఈ డిజైన్ ఏంట్రా ఇంత చీప్గా ఉంది? నాన్న అసలు కార్డ్సే వద్దన్నాడే. నేనే బలవంతాన్ని పాతిక కొట్టించాను. ఏదో ఒక డిజైన్లే. అవును, బావగారు ఎప్పుడు వస్తున్నారే? ఏమో కానీ చారు చాలా బాగుంది. మొత్తం తినే. సింక్లో అంట్లున్నాయి. అమ్మ నేను మొత్తం 9 మంది తోమేశాడు. అసలు నీ గురించి పూర్తిగా తెలిసే పెళ్లి చేసుకుంటున్నాడంటే బావా? దాని గురించి మీకే సరిగ్గా తెలీదు. ఇంకా బెంగళూరులో ఉండే వాడికి ఎలా తెలుస్తుంది? ఏదో ఒకట్లే కానీ నాకు పని ఉంది, నేను వెళ్తున్నా. బాలు 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 పిలుస్తే అట్నే వస్తుంది. ఆఫీస్లో హాఫ్ డేనా? జయనగర్లో చిన్న పనుండి వచ్చాను సార్. ఓహో, మా పెళ్లి కార్డు వచ్చింది. పెళ్లి కాడా? అప్పుడే పెళ్లి దాకా వచ్చిందా? కార్డు కూడా ప్రింట్ అయింది. మీ పేరెంట్స్ ఉంటే బాగుండేదయ్యా. కాఫీ తాగుతారా? సార్, కల్పన గారు. వినపడుతుంది కదా, మేడం డ్యూటీలో ఉంది. శ్రీధర్? అవునండి. మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. హలో సార్. మేడం బిజీగా ఉంది, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే అండి, పదండి. లోపల సీన్ చూసి కంగారు పడ్డావా? ప్రొఫెషన్లో కొన్ని తప్పవు కదా, మా ఉద్యోగం అలాంటిది. ఆఫ్ కోర్స్. కల్పన భర్త చనిపోయి 12 ఏళ్ళు దాటిపోయింది. అప్పటి నుంచి ధైర్యంగా ఒంటరిగా బాబును పెంచుకుంటూ వచ్చింది. కొన్నేళ్ళు పోతే వాడు కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతాడు. నేను మా ఆవిడ తన వెల్ విషెస్. అందుకని ఈ వయసులో ఒక పార్ట్నర్ని వెతుక్కోమ్మా అని మేమే బలవంతం చేసి ఈ పెళ్లికి ఒప్పించాం. మీ అబ్బాయి? వాడు 5th చదువుతున్నాడు సార్. నా కొడుకు 2 ఏళ్ళు ఉన్నప్పుడే నా ఎక్స్-వైఫ్ శ్రీలంక వెళ్ళిపోయింది. షీ గాట్ మ్యారీడ్ అగైన్. నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన రావడానికి చాలా కాలం పట్టింది. బాబాయ్, కమాన్, కూర్చోండి, మాట్లాడుతూ ఉండండి, వస్తాను. కూర్చోండి. ఇబ్బంది పడకుండా మాట్లాడుకోండి, నేను లోపల ఉంటాను. సరే, రైట్. గోరువెచ్చని ఊపిరి తొలిసారి వేగంగా ఉయ్యాలుగే మరి
మేలుకొమ్మనే ఒలిపిరి శకునం బాగున్న సందేశాల జరి మధురాల మందహాసం సరదాల సుప్రభాతం ఆరాటాలు ఏకాంతాల బాటే దాటే ఊ మంత్రం మానెనుగ మరోసారి త్వరపడి మనసులు కలిపిన వరమా మరోసారి తడబడి పెదవులు పలుకగ తరమా మరోసారి అలికిడి వినపడి చిరుపరవశమా మరోసారి ఊహల్ని బాహాటంగా మాటల్ని మోమాటంగా తీపి దరహాసంతోనే భావం అంతా చెప్పాలేమో రాత్రిని అతివేగంగా వేకువని మానెమ్మదిగా హాయి కంగారే చేరి గీతలే దాటమందేమో ఇరువురికిది తెలిసిన బలపని మోహాలే చెప్పే వేళ పలువురికిది తెలియని గొడవని మౌనాలే నవ్వేయాలా పేరేదైనా తీరే ఇది కదా మరోసారి త్వరపడి మనసులు కలిపిన వరమా మరోసారి తడబడి పెదవులు పలుకగ తరమా మరోసారి అలికిడి వినపడి చిరుపరవశమా నానా పెళ్ళిళ్ళను చాలా సింపుల్గా చేసేస్తున్నాము. రిసెప్షన్ అనేది ఏదైనా మంచి హోటల్లో చూసి చేద్దాం నానా. నానా ఖర్చులో ఖర్చు నా పెళ్లి కూడా చేసేనని ఇంటికి పెద్ద కొడుకుని. మరి నాకు ఆర్డర్లో వద్దాం అన్నయ్య. అందరం చేసుకుందాంరా. మీ అమ్మ పోయి చాలా కాలం అయింది. నేను కూడా లైఫ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. డాక్యుమెంట్స్ రీసబ్మిట్ చేయమన్నారు. మండే చేస్తా. సరే, బట్ మండే వితౌట్ ఫెయిల్ సబ్మిట్ చేసి. సరే చేస్తాలే, కానీ నువ్వు ఇది వరకు యుఎస్లో ఉన్నప్పుడు విక్టోరియా సీక్రెట్ స్టోర్కి వెళ్ళావా ఎప్పుడైనా? మా ఓన్ వచ్చాడు. వాడేంటి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాడు. వాడున్నా సరే నువ్వు నాతోనే మాట్లాడు. హైదరాబాదుడికి మాట్లాడు. సరే, నాకు వీసా వచ్చేలోపు నువ్వు యూఎస్కి వెళ్తే విక్టోరియా సీక్రెట్ స్టోర్ నుంచి నాకు కొన్ని పట్టుకురావాలి, సరేనా? బాలచందర్ ఉన్నావా? బాలసుబ్రహ్మణ్యం. సరే పట్టుకొస్తా. ఓ సిగ్గుపడుతున్నావా? అయినా కబాబ్ మీ హడ్డిగాడు ఉన్నంత వరకు నువ్వు నాతో మాట్లాడవు, కానీ వెళ్ళు, ఇద్దరు వెళ్ళి సరసాలాడండి, నేను పడుకుంటా. సేమ్ టు యూ. ముద్దు పెట్టిందా? నాకు తెలుసులే. ఇక తీసుకు ఐస్ క్రీమ్ చల్లగుంటది. ఫోన్ ఇవ్వు. నాన్నేం చెప్పాడక్క? అసలు నీ వయసు ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? అరే టిక్ టాక్ వీడియోలు చూసి ప్రేమించడం ఏంటి? నాకు అర్థం కాదు. ఆ బేవర్స్ గాడి ఫోటో చూపించు. అరే వీళ్ళంతా ఎవరే? కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్క. చేనేత కార్మికులకు సంఘీభావం తెలుపుతూ ఒక వీడియో చేశారక్క. సూపర్ ఉంటుంది. అందులో స్టిల్ ఇది. నీకేమైనా పిచ్చా వెర్రా? సంఘీభావం అంటే అర్థమేంటి?
చేనేత కార్మికులంటే ఏం పని చేస్తారే? ఏం తెలీదు. సరే, ఇందులో వాడెవడు? కిరణ్ ఎవడు? నేను చెప్పను. నేనేం చేస్తా నాన్నకు నచ్చదు. నువ్వేనా అర్థం చేసుకుంటావు అనుకున్నానక్క. కిరణ్ చాలా టాలెంటెడ్. నేను కిరణ్నే పెళ్లి చేసుకుంటాను. ఆడి టాలెంట్లన్నీ వీడియోలోనే చూపించాడా లేదా నీ దగ్గర కూడా? చిచ్చే లేదక్క, కిరణ్ అలాంటి వాడు కాదు. ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్. ఆగు, ఉమెన్స్ డే రోజు చేసిన వీడియో చూపిస్తాను. లాగి పెట్టి ఒక్కటిచ్చానంటే ఇందుకు కాదు మీ నాన్న కోపం వచ్చేది. మీకు పెళ్ళంటే జోకులైపోయిందే. ఇక ముందు ప్రేమ పెళ్ళి అని వీడితో ఏమైనా మాట్లాడవనుకో, మీ నాన్న కాదు నేను తంతా నిన్ను. అసలు నిన్ను కాదు, ఆ లోపలికి తోసి తోలు తీసేయాలంతే. ఇంకోసారి వీడితో ప్రేమ పెళ్ళి అని ఏమైనా మాట్లాడతావా? ఏ ఛే, ఏం వినబడి చావట్లా. ముందు మాట్లాడి ఆ తర్వాత ఏడు. మాట్లాడను. చూడు, అంతా నీ మంచి కోసమే కదా. ఇక మీద వీటితో ప్రేమ పెళ్ళి అని మాట్లాడితే నేనే తంతా. చెప్పు. మా నాన్నకు మన గురించి జస్ట్ అది హింట్ ఉందనుకున్నాను కిరణ్, కానీ మొత్తం తెలుసు. నాకు భయంగా ఉంది. మనం తొందరగా పెళ్లి చేసేసుకుందాం కిరణ్. ఓ, నేనేదో చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు. భయంగా ఉందరా. ఏమైంది మచ్చా? వాళ్ళ నాన్నకి మొత్తం తెలిసిపోయిందంట. అర్జెంటుగా ఏదో చేయాలి. వాళ్ళ నాన్ననా? మేమేదో చేయాలంటున్నాను. ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇక్కడికి వచ్చి నేను చేయాలి తగిన ఇంత మించి ఐడియాలు రావు మనకి. రే, పెళ్ళి అయిన తర్వాత ఇల్లు అద్దెకి తీసుకోవాలా? ఆ ఇంటికి అడ్వాన్సు, ఫర్నిచరు, ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడరా? మా నాన్న లోన్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కట్టమని డబ్బులు ఇచ్చాడు. అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కట్టొచ్చు. ముందెళ్ళి పెళ్లి చేసుకోండి. వద్దురా, ఇంట్లో తెలిస్తే ఏం చేస్తావు? వీడు గారి సమాజే. మన డబ్బు అయితే భయపడాలి మచ్చా. ఏం కాదు, డబ్బు కట్టకపోతే బ్యాంక్ కోడికి బొక్క. మా బాబు మరీ భయస్తుడు. మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి. నీలా తెగింపు ఉండాలరా లైఫ్లో. నేను మా అక్క మరీ బిత్తరగాళ్ళ పెరిగాం. గీజరు ఇస్త్రీ పెట్టి ఒకేసారి ఆన్ చేస్తే ఎక్కడ ఫ్యూజ్ ఎగిరిపోద్దో అని ప్రతి విషయంలోని మరీ అతి జాగ్రత్తగా ఉంటాం. చెయ్యి. నీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్కి వెళ్ళి పర్సనల్ లోన్ అప్లై చేద్దాం. ఆ వచ్చిన డబ్బుతో ఆ బిల్ కట్టేద్దాం. మెల్లగా ఆ లోన్ ఈఎంఐ కట్టుకుంటూ తెచ్చేద్దాం. ఒకవేళ లోన్ రిజెక్ట్ అయిందనుకో, ఓకే అండి. లోన్ ఎప్పుడు వస్తుందండి? అంటే నేను కొత్తగా జాయిన్ అయ్యానండి. మా బాస్తో డిస్కస్ చేసుకొని చెప్పలేను. లోన్ కన్ఫర్మ్ అవుతూనే మీ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుందండి. దీంట్లో ఆల్టర్నేట్ నెంబర్గా మా అమ్మ నెంబర్ ఇచ్చాను, కానీ లోన్కి సంబంధించిన ఏ మెసేజ్ అయినా నా నెంబర్కి వచ్చేలా చూడండి. అయిందా? అయింది సార్. సిగ్నేచర్స్ అన్ని ప్రాపర్గా పెట్టారమ్మా? మీకు మెసేజ్ వస్తుందిలే. దీంట్లో ఆల్టర్నేట్ నెంబర్గా ఏం లేదు సార్. ఓకే, పద వెళ్దాం. ఇదిగో, ఈ వాటికి నేను ఈ పని చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు. కొత్త పెళ్ళిందిగా. థ్యాంక్ యూ సార్. మీ నాన్న అన్నయ్యలకి గొడవైంది. ఓహో, టీవీలో తమన్నా పాట చూసి తను నాకు ఇచ్చి పెళ్లి చేయండిరా అన్నారట. దానికి మీ అన్నయ్య ఒప్పుకోలేదని గదిలోండి బయటికి తరివేశారు. అరే రే 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 రే. వాళ్ళు మన గదిలోనే ఉంటారట. అవునా? ఏంటదే, మన రూమ్లోనా? మరి మనము అరవకు వాళ్ళ గొడవ సెటిల్ అయ్యేదాకా మన హాల్లోనే పడుకోవాలి. ఒరే సత్య, అర్జెంటుగా లాయర్ని పిలిపించరా. ఆస్తులు రాయింగ్ చేసుకుని నాన్న ఇంట్లో బయటికి గిడేద్దాం. అప్పుడు దాకా మీ ఎదురు మీ రూమ్లో. నువ్వే చెప్పమ్మా, ఈ వయసులో మాట్లాడవలసిన మాటలేనాది? ఏంట్రా
ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటానంటున్నాడు. ఏ హీరోయిన్లో మన వాళ్ళు లేరా? ఆ అమ్మాయి ఎవరు అన్నయ్య? ఐటమ్ సాంగ్ చేసింది, ఈ మధ్య తెగ హిట్ అయిపోయింది. ఆ ఫ్లాప్ సినిమాలు హీరోయిన్ గురించి నాకు చెప్ప. రేయ్ నువ్వు అలాగే సంగతి చూడు. జనాలు సినిమా హాల్ కాకపోతే అమ్మాయి ఏం చేస్తుందిరా? పెళ్లి టైంలో అంతమందిలో ఉన్నా మనం హ్యాపీగానే ఉన్నాం. ఈ ఇంట్లో ఆ మాత్రం ప్రైవసీ కూడా దొరికి సావట్లేదు నాకు. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం ఉషా. నీతో ఆ కొంచెం సేపైనా హ్యాపీగా ఉండొచ్చు నేను. ఆకాశమంతా పందిళ్ళు వేసి ఆశీర్వదించింది ఆకాశవాణి, భూలోకమంతా పీటల్ని వేసి పన్నీరు చల్లింది ఆ కృష్ణవేణి. గగనాన తారాడు ఆ తారక నేడు ఇలపైకి చేరింది వధువుగా. నెలవంక పరువాలు దరిచేరగా తోడు నడిచింది మా సిరికి ఓవరుడిగా. వేదాలు వల్లించగా వెయ్యేళ్ళు సాగాలి వేడుక, పండు వెన్నెల్లు పంచాలి వేదిక. ప్రోగ్రామ్ ఏంటి? నీకు అర్థమైందని నాకు తెలుసు. నీ పోలీస్ చూపులు నా దగ్గర చూడుకో. చెప్పు, ఏం ప్రోగ్రామ్ పిన్ని? ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? పిల్లలున్నారు పిన్ని. పోనీ మా ఇంట్లో అరేంజ్ చేయనా? నేను మీ బాబాయి స్రవంతి ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటా, ఓకేనా? ఏమంటావు? పిన్ని, నా వయసు ఎంత? మీరు ఇలా మాట్లాడడం నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోండి. జరగాల్సింది జరుగుతుంది, తొందర ఏముంది చెప్పండి. అవును, స్రవంతేది? దాని లవ్ మ్యాటర్ నీకు తెలుసు కదా. ఈ మధ్య మీ బాబాయ్ దాన్ని కొట్టే వరకు వచ్చారు. అప్పటి నుంచి దానికి మాకు మాటలు సరిగా లేవు. ఎప్పుడు చూసినా ఆరోగ్యం బాగలేదంటుంది, బయటే తిరుగుతుంటుంది. ఏం చేయమంటావు? సర్లే, నేను మళ్ళీ తనతో ఒకసారి మాట్లాడతాను. నువ్వేం బాధపడకు. బయలుదేరదావా? పద. సరే బాబాయ్, మళ్ళీ ఒకసారి ఆలోచించు. నేనంతా చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళరా పిన్ని. అలాగే కలుద్దాం. పెళ్ళికి ముహూర్తం సరే, ఫస్ట్ నైట్కి కూడా ముహూర్తం ఏంటత్తా? నిజంగానే ఫస్ట్ నైట్కి ముహూర్తం ఏంటమ్మా? వింటుంటేనే డోకొస్తుంది. అందుకేనేమో నీ ముహూర్తం. అన్ని పద్ధతి ప్రకారమే జరగాలండి అని గంటకోసారి అంటాడు. ఆ అబ్బాయి చాలా మంచోడు కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఎక్కడ ఈ రోజుల్లో. బాలు అడిగాడా? అసలు ఇప్పట్లో ముహూర్తమే లేదు. మీ ఆయనేమో అమెరికా వెళ్ళిపోవాలి, నీకెప్పుడు వీసా వస్తుందో తెలీదు. అందుకే దొంగ ముహూర్తం పెట్టించుకురమ్మని ఆ రాజేష్ గారిని పంపించాను. ఆ తంతేదో కాస్త అయిపోతే అన్ని పద్ధతి ప్రకారం జరిగాయని మీ ఆయన కూడా సంతోషంగా వెళ్తాడు. తంతు. అత్తయ్య గారు, ఇప్పట్లో సరైన ముహూర్తాలు లేకపోయినా ఏదో సెట్ చేసుకుని రమ్మన్నారట. మిమ్మల్ని ప్రతిసారి పద్ధతి పద్ధతి అని ఇలా ఇరిటేట్ చేస్తున్నానని నాకు తెలుసండి. మరే విషయంలో మీకు ఇటువంటి ఇబ్బంది ఉండదండి, నన్ను నమ్మండి. అయ్యో, అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకండి? మాకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరేమో యుఎస్కి వెళ్ళాలి, బెంగళూరులో కూడా మీకు చాలా పనులు ఉంటాయి కదా. ఆ తంతు కాస్త అవ్వకపోతే అమ్మాయి మీరు వేరువేరుగా ఉండాల్సి వస్తుందని. నేను వెళ్ళి మీరు పిలిచినప్పుడు వచ్చేస్తానండి. నా ట్రావెల్ గురించి మీరు ఆలోచించకండి. నెక్స్ట్ 3 వారాల్లో ముహూర్తాలు ఉన్నాయన్నారు బావా. పర్లేదు, నాకు వర్క్ ఉన్నప్పుడు బెంగళూరు వెళ్తానండి, లేనప్పుడు హైదరాబాద్లో అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటా. ఆ ముహూర్తం అది కరెక్ట్గా పెట్టించండి, వచ్చేస్తాను. ఏంటి ఆవకాయలను ఒకేసారి పెట్టేసినట్టున్నారు? అంటే బావా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు.
చెప్పాను. ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు, చెప్పాను. రారా తల పగల కొడతాను పెద్దవా. చెప్పింది ఒకటి చేసుకొచ్చింది ఒకటి. చిచి కన్నాడు చెప్పి మనసు చేశారు కదా. తంతు మోయ్. మా అమ్మ చీర ఇప్పటికీ తను చేయి పట్టుకున్నట్టే ఉంది. ఎందుకు వదిలేసావమ్మా? ఇంకా బతికే ఉన్నానరా. ఈ టిక్ టాక్లు మానేస్తే బాగుపడతావు గాడిద. మేము బయలుదేరతాను రా, నువ్వు జాగ్రత్తమ్మా. మొత్తానికి బ్యాచులర్ కొంపని ఇల్లుగా మార్చేసావరా. అమ్మా ఓసారి పాలు పొంగించుకోండి. ఏమ్మా ఏదైనా ఇబ్బందా? ఏమైనా ప్రాబ్లమా? టెన్షన్ పడకూడదమ్మా, ఇవన్నీ మాకు మామూలే. నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నాను, మా తమ్ముడు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు. కేసులు అయ్యాయి, గొడవలు అయ్యాయి, టెన్షన్ పడకూడదు. అవును, మీ ఇంట్లో ఎప్పుడు చెప్పాలని ప్లాన్ చేసుకున్నారు? వీలు చూసి చెప్పమ్మా, తెలిసాక ఎలాగో మీ నాన్న మా వాడిని కొడతాడు. దెబ్బలు గట్టిగానే తగులుతాయి, ఎంతైనా పోలీస్ కదా. నాన్న నన్ను అలా భయపెట్టుకో. అయ్యయ్యో భయపడకమ్మా, చంపేయరు. 2-3 గట్టిగా కొడతారంతే. అప్పట్లో వీళ్ళ అన్నయ్య అలాగే కొట్టాడు, పుత్తూరెళ్ళి వచ్చాడు 2-3 సార్లు. ఫిక్స్ అయిపోయి. ఇది పెద్ద దెబ్బే కాదు, ఆ తర్వాత కుళాయి పైపులతో పడ్డాయి. సాలిడ్గా పడ్డాయి. మరే కొడితే టెంకి పగిలిపోయింది మా వాడికి. ఏనానా? నేను ఒకసారి పార్లర్కి వెళ్ళి వస్తానండి. సరే కాదు నాన్న, చిన్నాళ్ళు లేచిపోయినప్పుడు కూడా ఎలా కొట్టారు కదా. అప్పు వాడికి నాకంటే మీ డబ్బు నాన్నకంటే ఎక్కువ. బిందికి మాటలు పడ్డట్టు పడ్డాయి. మరే చెప్పులతో కొట్టారని టాకు, అందుకేనేమో తర్వాత ఒక్కడే లేచిపోయాడు పాపం. అమ్మా నీకు విషయం చెప్పాలి. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఎవరికి కనిపించకుండా వినిపించకుండా వచ్చి మనం బయటికి వెళ్దాం. నీతో కొంచెం ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. సత్య అని అక్కడున్నారేంటి? ఆదివారం కదా చెట్టు చూస్తున్నాం, నువ్వెక్కడికే? పనుంది. సెలవు రోజు పని ఏంట్రా? ఆఫీస్లో ముఖ్యమైన పర్సనల్ పని ఉందన్నయ్య. మేము కూడా వస్తాంరా. పర్సనల్ అంటున్నావు, ఆఫీస్ అంటున్నావు. ఇంట్లో ఆఫీస్ పనులు చేసుకోరా? అలానే నాకు ఆఫీస్లో పర్సనల్ పని ఉంది. ఇద్దరు వెళ్తున్నారా? మరి పర్సనల్ పని అంటావేంట్రా? ఇది మన ఫ్యామిలీ పని, మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా. మేము కూడా వస్తాంరా. ఉషాన్ ఆఫీస్లో కలీగ్స్ కి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నానయ్య. మీరంతా ఎందుకు? ఇప్పుడే చేస్తాను. మీ కొలీగ్స్ అంటే మాకు కొలీగ్సే కదరా, మమ్మల్ని కూడా పరిచయం చేయరా. చొక్కా నన్ను ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళి పనులు చేసుకునేవరా? అసలు మీ ఇద్దరికి ఆఫీస్ గురించి కానీ ఆఫీసులో జరిగే పనుల గురించి కానీ ఏమో తెలుసా? నా మటుకు నేను ఏదో కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని ప్రశాంతంగా పని చేసుకుంటే నేను ఉప్పుకారం తినే మనిషినేగా. నా బతికింతేనా ఇంకా? ఏమడిగావని అంతలా కోప్పడిపోతున్నాడు? శ్రవంతి ఏమైంది? మా నాన్న కిరణ్ని చంపించేస్తాడని భయంగా ఉంది మేడం. అయ్యయ్యో. కాసేపు ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని ఏడుద్దామని వచ్చాను, ఇక్కడైతే ప్రైవసీ ఉంటుందని. చంపించడం ఏంటి శ్రవంతి? మీరు కోపడకండి మేడం. పర్లేదులేండి, మీ ప్రైవసీ కూడా మీది, మా ప్రైవసీ కూడా మాది. ఏ విషయం? కూర్చోపో నువ్వు అక్కడ. ఏమైంది? నేను కిరణ్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాం. ఇవాళే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను.
మా అమ్మ మా నాన్నకి చెప్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. సర్లే ఏడవకు. హలో, మా ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు? నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు. మరేం అడగాలి? మళ్ళీ రాంగ్ క్వశ్చన్. నన్ను ఇంటికి రమ్మంటున్నావా? గుడ్ బాయ్. సర్లే, బాగా ఆకలేస్తుంది, భోజనం చేసి వస్తా. మీ ఆంటీ వాళ్ళు చేసిన సోదం తింటావు కానీ ఇక్కడికి వచ్చి నీకు సూపర్ హిట్ వంట చేసి పెడతా. బయలుదేరు. సరే. నీకు సరిగ్గా వంట రాదని చెప్పింది మీ అమ్మ? మా అమ్మ కన్నా బాగా వండుతాను నేను. ఏదో నీ అంచనాలు లిమిట్స్లో ఉంచాలని అలా చెప్పుంటుంది. అవును, ఇంట్లో ఎవరూ లేరు రా అనగానే నువ్వు కంగారు పడ్డావు కదా? కంగారా? దేనికి? ఊరుకోవోయ్, ఫోన్లో నీ గొంతు వింటేనే తెలిసిపోయింది. ముహూర్తం పెట్టేలోపు ఇది నన్ను ఏదో చేసేలా ఉందని భయపడిపోయావు కదా? ఏం చేస్తావని భయపడాలి? నాకు అస్సలు సిగ్గులేదు, పచ్చిగా మాట్లాడేస్తా, ఆలోచించుకో. ఇదేం మాట్లాడేస్తుందో అని తెగ ఇదైపోయావు కదా? నీ వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? టాపిక్ మార్చేసావా? ఆ టాపిక్కే మాట్లాడుతున్నా. నువ్వు త్వరగా వీసా అప్లై చేసావు అనుకో, మనం త్వరగా అమెరికా వెళ్ళిపోవచ్చు. అక్కడ త్వరగా ఒక ఇంట్లో ఉండొచ్చు మనం. అప్పుడు నేను అదైపోటాలు ఇదైపోటాలు ఉండవు. అప్పుడు అప్పుడు నన్ను మరీ మెత్తగా అనుకుంటున్నావు కదా? నేను నీకంటే దుడుకు చూపించనంతే. చూపించని దుడుకుతనం దేనికి బాలరాజు? బాలసుబ్రహ్మణ్యం. ఎవరు వచ్చారులే? దుడుకుతున్నా లేదు, నా బొంద లేదు. ఎవరు వస్తున్నారు? లే, బాగోదు. బావా, నువ్వెప్పుడొచ్చావు? మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు షిఫ్టింగ్ అన్నావు కదరా, అప్పుడే వచ్చావేంటి? టూల్ కిట్ కోసం వచ్చానే, వెళ్తాలే. కిచెన్లో అంట్లున్నాయి, తోమేసిపో. బావా, నువ్వు ఇక్కడే ఉంటే నీతో కూడా అంట్లు తోమిచ్చేస్తుంది ఇది. నా మాట విని నాతో వచ్చి. మా ఫ్రెండ్ ఇల్లు షిఫ్టింగ్ ఉంది బావా, కొంచెం హెల్ప్ కావాలి. దా. ముడ్డి మీదంతా పో బయటికి. ఇట్స్ ఓకే, హెల్ప్ అంటున్నాడు కదా, వచ్చేస్తాను. అష్యూరెన్స్ లేని పెను ఆరాటాలు మనవి, అవి తీరే దారి ఉందో లేదో తెలిసే వీలుందా? ఇన్సూరెన్స్ లేని చిరు ఇరకాటాలు మనవి, చలుడు ఆరుడై అనుకోకుంటే ఫేటే మారునా? లోన దాచలేని పైకి చెప్పని ఆశ గింజుకుంటూ నలుపుతుంటే ఏమి తోచక, కొత్త నవ్వులేని పాత జోకులా ఫేసు పెట్టమాకు రాజాలిగా. ప్లాను మారిపోయి తారుమారుగా, ట్విస్టు నెత్తి మీద రంకెలేసి తిష్ట వెయ్యగా, గండమొచ్చినట్టు దండమెట్టుకుంటూ అపైన వాడి మీద బ్లేముతో గేములో జిల్ జిల్ జిల్లని కదకమామిషు చిందర బందర అయినదిరా. జిల్ జిల్ జిల్లని చేసెనురా. జిల్ జిల్ జిల్లని కదకమామిషు చిందర బందర అయినదిరా. జిల్ జిల్ జిల్
అని హడావిడైనది గందరగోళం చేసెనురా. ఆ వీసా పని ఎంతవరకు వచ్చింది? సార్ ఒక పోలీస్ మేడం వచ్చింది సార్. లేడీస్ కాదు, జెంట్స్ ఎవరైనా వచ్చారో చెప్పు. అదే సార్, ఒక పోలీస్ మేడం వచ్చింది సార్, ఒక చిచ్చోరగాడు వచ్చింది సార్. మేడం వాళ్ళ హస్బెండ్ ఒక 2-3 టైమ్స్ వచ్చిపోయింది సార్. 2 టైమ్సా 3 టైమ్సా సరిగ్గా చెప్పు. సార్ అదే సార్, సరిగ్గా ఒక 2-3 టైమ్స్ వచ్చిపోయింది సార్. ఏదో గొడవ అయినట్టుంది సార్, సీరియస్గా వెళ్ళిపోయిండు. సరే, టచ్లో ఉండు. థ్యాంక్ యూ సార్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.